రాష్ట్రంలో రోజు రోజుకి యాక్సిడెంట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడ, అక్కడ అని కాదు. హైవేసా లేకపోతే సిటీ లోపలనా ఇట్లా ఏ తేడా గూడా లేదనమాట. ఎక్కడంటే అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మరి అంటే మద్యం మత్తులో నడుపుతున్నారా? లేకపోతే నిద్ర మత్తులో నడుపుతున్నారా? లేకపోతే నిజంగానే ఒక ఎక్స్‌పీరియన్స్ లేకుండానే రోడ్డు మీదకొచ్చి డ్రైవ్ చేస్తున్నారా? అర్థం గాని పరిస్థితి. కానీ అమాయకమైనటువంటి మిగతా వాళ్ళి ప్రాణాలు తీస్తున్నారు అనేది మాత్రం మర్చిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి ఎలాగో. కానీ మిగతా వాళ్ళు ఎదుటివారి ప్రాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్‌ని మీరు చూడండి. ఎంత ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా మనకు ఆ విజువల్‌లో కనిపిస్తోంది. ఇది ఎక్కడ అంటే హన్మకొండలో అయితే జరిగింది. హన్మకొండ సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి ఎంత వేగంగా వచ్చింది ఆ కార్ అనేది చూడొచ్చు. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఎట్లా దూసుకు వెళ్ళింది లారీ కిందికి. తర్వాత ఆ లారీని ఢీకొట్టినటువంటి కార్ ఎంత స్పీడ్‌గా ఢీకొట్టింది అంటే, ఈ పక్కన అంటే అది చౌరస్తా నుంచి లారీ క్రాస్ అవుతోంది. స్ట్రెయిట్‌గా వెళ్ళాలనుకున్నాడా? మరి రైట్ తీసుకోవాలనుకున్నాడా? లెఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాడా? కార్ అతను అర్థం కాని పరిస్థితి. స్ట్రెయిట్‌గా వెళ్ళిండు. డైరెక్ట్‌గా ఈ లారీ ఏదైతే ఉందో లారీ కిందికి కార్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. అందులో పూర్తిగా 5గురు ప్రయాణికులున్నారు. 5 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ఐదుగురు కూడా పూర్తిగా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌కి అయితే తరలించిండ్రు. ఆ స్పీడ్‌గా లారీని ఎప్పుడైతే ఈ కారు ఢీకొట్టిందో ఆ తర్వాత లారీకి ఒక కుదుపులాగా వచ్చిన తర్వాత పక్కన ఏదైతే మనకు రోడ్డు మధ్యలో మనకేదైతే ఉంటదో దాన్ని ఢీకొట్టడం. ఢీకొట్టిన తర్వాత ఆ కరెంటు పోల్‌ని ఢీకొట్టినటువంటి లారీ ఆ తర్వాత పూర్తిగా పవర్ గూడా పోయినటువంటి సిట్యుయేషన్. ఆ టైంలో లారీ ఒక్కటే ఉంది. ఈ పక్క నుంచి ఒక బైక్ మాత్రమే వెళ్తోంది. ఆ బైక్ అతనికి ఏం కాలేదనుకుంటా. బట్ ఒక్కసారిగా ఈ లారీ కిందికి కారు వెళ్ళిపోవడం, వెంటనే ఈ లారీ వచ్చి పక్కనున్నటువంటి ఫెన్సింగ్‌కి మధ్యలో ఉన్నటువంటి ఫెన్సింగ్‌కి గుద్దుకోవడం. ఆ తర్వాత వెంటనే పవర్ కట్ అవ్వడం. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి బైక్ అతను ఒక రకంగా షాక్ అయిపోయిన పరిస్థితి. చాలా అంటే చాలా పెద్ద శబ్దం వచ్చినట్టుగా అక్కడున్నటువంటి స్థానికులైతే చెప్తున్నారు. సో, ప్రాణాలతో బయటపడ్డాడు ఈ బైక్ అతను. కానీ ఆ లారీని చూడండి, అతి పెద్ద లారీ ఇది. వరంగల్‌కి అటు ఇటుగా మనకు జనరల్లీ వరంగల్‌లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. బికాస్ వరంగల్‌ని ఆనుకుని క్వారీస్ చాలా ఉంటాయి. ఆ పెద్ద బండరాయిలు పెట్టుకొని ఇట్లా పెద్ద పెద్ద లారీస్ అయితే ఎక్కువ మట్టికి రాత్రిపూట అవి చేరేస్తూ ఉంటాయి. వాటి గమ్యస్థానాలకి. క్వారీ నుంచి ఇంకో ప్లేస్‌కి ఇవి డెలివరీ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇంత పెద్ద లారీలో బండరాయి, అంత పెద్ద కొన్ని క్వింటాళ్ళ బండరాయి ఉంటుంది. ఈ క్వారీకి సంబంధించిన లారీస్ ఎక్కువ మటికి రాత్రిపూటనే అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం స్పష్టంగా చూస్తున్నాం. పూర్తిగా కార్‌నైతే బయటకి తీసేసిండ్రు. బట్ ఈ లారీ కిందికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది అని చెప్తున్నారు. తీవ్రంగా గాయపడ్డట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌కైతే తరలించారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా తరచుగా జరుగుతున్నాయి. మద్యం మత్తా, నిద్ర మత్తా, ఇంకోటా తెలియట్లేదు. లేకపోతే స్పీడ్ వల్లనా, కంట్రోల్ కాలేకనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అట్లనే చెరువులకు కూడా అంటే చెరువులో పడ్డటువంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. సో, ఇట్లా కార్‌కి సంబంధించిన ఇన్సిడెంట్సే కాదు, బస్సులు ఢీకొట్టిన పరిస్థితి. మొన్న ఏలూరులో వరుసగా 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి యాక్సిడెంట్‌కి సంబంధించే. మొన్న 4 కుటుంబ సభ్యులు అంటే హార్ట్ అటాక్ లాగా రావడం. ఆ తర్వాత ఈ పక్కన ఉన్న ఆహ్, ఓ కాలువలోకి దూసుకు వెళ్తే కేవలం భార్య మాత్రమే బతికింది. మిగతా అందరూ గూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో, ఇట్లా
రకరకాల ఇన్సిడెంట్స్‌లో ప్రాణాలు పోతున్నటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం చాలా పెద్ద ఎత్తున నమోదవుతోంది. సో, ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అని కూడా చెప్పొచ్చు. బట్ ఈ విజువల్ చూసిన తర్వాత నిజంగా భయమేస్తుంది. అటు కార్‌లో ఎవరైతే జర్నీ చేసిర్రో వాళ్ళందరూ కూడా బతికే అవకాశమే లేదు అన్నట్టుగా ఈ కార్ ఇన్సిడెంట్స్ చూస్తే మనకైతే అర్థమవుతోంది. చూడాలి మరి వాళ్ళనైతే హుటాహుటిన హాస్పిటల్‌కైతే తరలించారట. మరి ఎట్లా ఉన్నది? వాళ్ళ పొజిషన్ ఏంటి? అండ్ క్రిటికల్‌గా ఉన్నట్టే చెప్తున్నారు. స్థానిక హాస్పిటల్‌కైతే వాళ్ళని తరలించిన పరిస్థితి. కానీ ఈ ఇన్సిడెంట్ చూసినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ గూడా నిజంగా తప్పు ఎవరిది అంటే డెఫినెట్‌లీ ఇప్పుడు వీళ్ళు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిదే అనే మాట గూడా చెప్పే సిట్యుయేషన్ అయితే అంటే మద్యం మత్తులో నడుపుతున్నారా? లేకపోతే నిద్ర మత్తులో నడుపుతున్నారా? లేకపోతే నిజంగానే ఒక ఎక్స్‌పీరియన్స్ లేకుండానే రోడ్డు మీదకొచ్చి డ్రైవ్ చేస్తున్నారా? అర్థం గాని పరిస్థితి. కానీ అమాయకమైనటువంటి మిగతా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అనేది మాత్రం మర్చిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి ఎలాగూ. కానీ మిగతా వాళ్ళు ఎదుటివారి ప్రాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్‌ని చూడండి ఎంత ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా మనకు ఆ విజువల్‌లో కనిపిస్తోంది. ఇది ఎక్కడ అంటే హన్మకొండలో అయితే జరిగింది. హన్మకొండ సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి ఎంత వేగంగా వచ్చింది ఆ కార్ అనేది చూడొచ్చు. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఎట్లా దూసుకు వెళ్ళింది లారీ కిందికి. తర్వాత ఆ లారీని ఢీకొట్టినటువంటి కార్ ఎంత స్పీడ్‌గా ఢీకొట్టింది అంటే, ఈ పక్కన అంటే అది చౌరస్తా నుంచి లారీ క్రాస్ అవుతోంది. స్ట్రెయిట్‌గా వెళ్ళాలనుకున్నాడా? మరి రైట్ తీసుకోవాలనుకున్నాడా? లెఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాడా? కార్ అతను అర్థం కాని పరిస్థితి. స్ట్రెయిట్‌గా వెళ్ళిండు. డైరెక్ట్‌గా ఈ లారీ ఏదైతే ఉందో లారీ కిందికి కార్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. అందులో పూర్తిగా 5గురు ప్రయాణికులున్నారు. 5 మంది ప్రయాణిస్తున్నారు. ఆ 5గురు కూడా పూర్తిగా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌కైతే తరలించిండ్రు. ఆ స్పీడ్‌గా లారీని ఎప్పుడైతే ఈ కారు ఢీకొట్టిందో ఆ తర్వాత లారీకి ఒక కుదుపులాగా వచ్చిన తర్వాత పక్కన ఏదైతే మనకు రోడ్డు మధ్యలో మనకేదైతే ఉంటదో దాన్ని ఢీకొట్టిన తర్వాత ఆ కరెంటు పోల్‌ని ఢీకొట్టినటువంటి లారీ ఆ తర్వాత పూర్తిగా పవర్ కూడా పోయినటువంటి సిట్యుయేషన్. ఆ టైంలో లారీ ఒక్కటే ఉంది. ఈ పక్క నుంచి ఒక బైక్ మాత్రమే వెళ్తోంది. ఆ బైక్ అతనికి ఏం కాలేదనుకుంటా. బట్ ఒక్కసారిగా ఈ లారీ కిందికి కారు వెళ్ళిపోవడం